గురుగారు, వేద విజ్ఞానం అనంతమైనది, అపారమైనది. అటువంటి వేద విజ్ఞానం నేటి ఆధునిక ప్రపంచానికి ఎలా ఉపకరిస్తుంది? ఆధునిక సమాజం పాశ్చాత్య విజ్ఞాన ప్రభావంలో ఉండి సత్యాన్ని గుర్తించలేకపోతుంది. పాశ్చాత్య విజ్ఞానంలో భగవంతుడు నేరుగా భక్తులతో సంబంధం పెట్టుకోడు. మధ్యలో ఒక ఏజెన్సీ ఉండాలి. కానీ భారతీయ విజ్ఞానంలో అంతటా భగవత్ చైతన్యమే నిండి ఉన్నది. ప్రతి పదార్థము ఆ విష్ణు చైతన్యంతో ఉన్నదే అన్న భావన బలంగా మనలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన మనలో ఉండదో అప్పుడు ప్రకృతిలో మనకు లభించే సంపదలన్నీ ఆ భగవంతుడు మన భోగం కోసం మనకు అందజేస్తున్నాడన్న భావన మనలో పెరుగుతూ ఉంటుంది. అది ప్రకృతి విధ్వంసానికి దారితీస్తుంది. మన స్వార్థం కోసం, మన సుఖం కోసం, మన సంతోషం కోసం ప్రకృతి సంపదను నాశనం చేయటం అనేకమైన అనర్థాలకు దారితీస్తుంది. ఇలాంటి ఆలోచన బాగా ప్రబలుతున్న నేపథ్యంలో మన స్వార్థం కోసం మనం ఏవైనా చెయ్యవచ్చు. తల్లిదండ్రులు మన భోగాలకు, మన సుఖ సంతోషాలకు అడ్డు వస్తున్నారు కనుక వారిని వృద్ధాశ్రమంలో ఉంచటం న్యాయమే అన్న భావనతో యువత సమాజం ముందుకు వెళుతున్న నేపథ్యంలో వేద విజ్ఞానం అంతా ఆ పరమాత్మ చైతన్యమే ప్రకృతితో కలిసి సహజీవనం చేయటం వలన మాత్రమే అద్భుతమైన ప్రయోజనం సిద్ధిస్తుంది అన్న సత్యాన్ని ఋషులు ఆచరించి మరీ చూపిన నేపథ్యంలో ఆ విజ్ఞానాన్ని అందుకుంటూ యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవరైతే భగవంతుడిలో అందరినీ చూడగలుగుతారో, అందరిలో భగవంతుడిని చూడగలుగుతారు, వారు ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా భావించి ఆరాధిస్తారు. పాముకు పాలు, చీమకు పంచదార పోయి కర్మభూమి మనది అన్న భావనతో ప్రతి ప్రాణిని దైవస్వరూపంగా భావించి ఆరాధించగలుగుతారు. ఇలాంటి ఆలోచన విధానం సమాజంలో పెరిగితే అది దేశానికి, ప్రపంచానికి అద్భుతమైన అభ్యుదయాన్ని ప్రసాదిస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావన ప్రతి భారతీయుడిలో ఉంటుంది. అదే ప్రపంచానికి శ్రీరామ రక్షగా అందరినీ కాపాడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ భావన స్వార్థ భావనగా మారి నేను మాత్రమే ఆనందంగా ఉండాలన్న ఆలోచన ప్రజలలో ప్రబలుతుందో అది ప్రళయానికి దారితీస్తుంది. అందుకే వేద విజ్ఞానము, ఆర్ష వాంగ్మయము ఈనాడు సమాజానికి అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తెలుసుకుందాం. ఋషులు చేసిన త్యాగం, వారి యొక్క విజ్ఞానం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో గుర్తించి దానిని మనం అధ్యయనం చేసి అందరికీ అందించిన రోజున సస్యశ్యామలమవుతుంది ఈ ప్రపంచం. ప్రకృతి కళకళలాడుతుంది. విధ్వంసాలు తల ఎత్తవు. కరోనా లాంటి మహమ్మారులు మన కళ్ళ ముందు కదలాడవు. ఈ సత్యాన్ని గుర్తిస్తూ వేద విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.